హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది రైతు భరోసాకు సంబంధించి. మరి ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు తీసుకుంటున్నారో ఆ రైతులంతా కూడా మనకు ఈ విధంగా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు రైతు భరోసా డబ్బులు జమ కాక రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి రైతు భరోసా డబ్బులు జమ కాక ఇబ్బంది పడుతున్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయిందనమాట. మరి ఈ యొక్క రైతు భరోసాను 4 ఎకరాల వరకు కూడా రైతు భరోసా పైసలు వేసి తర్వాత ఆపివేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు ఎట్టకేలకు మనకు రైతు భరోసా ద్వారా 4 ఎకరాల పై నుంచి పైసలు వేస్తామని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి 4 ఎకరాల నుంచి కూడా ఈ పైసలు అనేది విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక ప్రతి రైతన్నా కూడా ఇలా చేసుకుంటేనే మనకి రైతు భరోసా ద్వారా డబ్బులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక రైతులు ఏం చేయాలి అనే విషయాలను మీకు నేను తెలియజేస్తాను. ఇక రైతు భరోసాతో పాటుగా మనకు పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే వేయబోతుంది. మరి రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, అలాగే మనకు పంట నష్టపరిహారం కూడా రాబోతుంది మన తెలంగాణలోని రైతులకు. మరి పంట నష్టపరిహారం కింద ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఏంటనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే రైతులకు ఎన్నో అప్డేట్స్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ కూడా మనకు వాళ్ళకి జమకాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇట్లా జమకాక ఇబ్బంది పడుతున్నటువంటి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుని దాని ప్రకారం ఇక్కడ డబ్బులనైతే వేయబోతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటికే మనకు అనేక అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి తాజాగా మనకు రైతు భరోసాకు సంబంధించి కూడా మనకు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మనకు ఈ డబ్బుల విడుదలకు మరొకసారి ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసి మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా డబ్బులు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతాయి, ఏ రైతులకు జమ అవుతాయి, అలాగే పిఎం కిసాన్ ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, అలాగే ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయలు ఎవరికి వస్తాయి, ఎవరికి రావనే విషయాలను మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడట్లేదు. మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడటం వల్ల ఏంటంటే మీకు ఏ సమాచారం అనేది తెలియదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి రైతులందరికీ కూడా ఇప్పటికే రైతు భరోసా ద్వారా డబ్బులు విడుదల చేసినా కూడా ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ కాక చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి రైతులకు డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. డబ్బులు పడకపోవడానికి కారణాలు కనుక చూస్తే మనం ఖచ్చితంగా రైతులు కొంతమంది ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల, ఇలాంటి కొన్ని కారణాల వల్ల మనకు రైతులకైతే యొక్క డబ్బులు అయితే జమ కాలేదన్నమాట. ఇక మిగిలినటువంటి రైతులకు మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరిగింది. మిగిలినటువంటి రైతులకు మరి డబ్బులు జమ కానటువంటి రైతులు చాలామంది ఉండడం జరిగింది. మరి ఇటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేయబోతోందన్నమాట. ఇప్పటికే లేట్ అయితే అయిపోయింది. మరి అటువంటి రైతులందరినీ కూడా గుర్తించి రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు 4 ఎకరాలకు పైసలు విడుదల చేశామని, మరి 4 ఎకరాల పైన పైసలను వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. 25 నుంచి కూడా పైసలు వేస్తామని చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల ఈ పైసలు అయితే ఇప్పటికీ జమ కాలేదు. మరి ఖచ్చితంగా ఈ వారంలోనే మనకు
ఈ రైతులకు యొక్క పైసలు అనేది విడుదల చేస్తామని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి రైతులకు మనకు రైతు భరోసా ద్వారా ఈ విధంగా డబ్బులు అయితే వేయబోతున్నారు. ప్రతి రైతు కూడా ఒకసారి మీరు చెక్ చేసుకొని ఈ రైతు భరోసా డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు పంట నష్టపరిహారం ఇటీవల మనకు వర్షాలు కురిసి పంట నష్టపరిహారం అయితే జరిగింది. అలాగే ఒక 15 రోజుల ముందుకే మనకు పంట నష్టపరిహారం అంటే వర్షాలు కూడా మొదలైపోయాయి. మన తెలంగాణలో 15 రోజుల ముందే నైరుతి ఋతుపవనాలు వచ్చేసి వర్షాలు మొదలయ్యాయి. కాబట్టి మనకు రైతులకు ఈ విధంగా కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది. మరి నైరుతి ఋతుపవనాలు రాకతో మనకు రైతులకు ఎటువంటి విత్తనాల కొరత లేకుండా కూడా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. మరి రైతులంతా కూడా ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అయితే తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందాలి. మరి పంట నష్టపరిహారం కింద కూడా ఇటీవల పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి నష్టపరిహారం కింద రైతులకు ఈ విధంగా డబ్బులు అయితే రాబోతున్నాయి. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. అర్హుల లిస్టులో పేర్లు వస్తాయి. దాని ప్రకారం మీకు నష్టపరిహారం అందించబడుతుంది. దీంతో పాటుగా మనకు 20 విడత పీఎం కిసాన్ నిధులను కూడా విడుదల చేయబోతోంది. మరి 20 విడత కింద ఎవరైతే రైతులు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం కింద ఇప్పటివరకు 19 విడతల డబ్బులు తీసుకున్నారో వారికి 20 విడత డబ్బులు అనేది రాబోతున్నాయి. మరి 20 విడత డబ్బుల కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతోంది. మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయో అని. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇక పీఎం కిసాన్ 20 విడత డబ్బులను కూడా ఈ జూన్ నెలలోనే మనకు విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి జూన్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. మరి జూన్ నెలలో ఎవరైతే రైతులు లబ్ధి పొందాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా 20 విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా విడుదల చేయబోతున్నాయి. మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి ఇది మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు. మరి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందవచ్చు. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. మరి రైతులకు రైతు భరోసా కూడా మనకు చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం అయితే వేయలేదు. విడతల వారీగా వేయడం వల్ల ఇప్పటికే రైతులైతే మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పీఎం కిసాన్ రైతు భరోసా దీంతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారాన్ని కూడా అందించేందుకు సిద్ధమైతే అయిపోయింది. కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలిపిందనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి మరొకసారి స్పష్టం చేసింది. మరి రైతు భరోసా అయితే 4 ఎకరాల పైన నుంచి 10 ఎకరాల లోపు వారికి ఈ జూన్ 30 తారీఖు లోపు పూర్తి స్థాయిలో జమ చేస్తామని చెప్పి కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ప్రకటించింది. మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వివరాలు కూడా అప్డేట్ చేస్తాం, అన్నీ కూడా అందిస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పారు. 3 పథకాల ద్వారా డబ్బులు రైతులకు జమ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మరి ఈ విధంగా రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే వేయబోతుంది. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి రైతు భరోసా మరియు పంట నష్టపరిహారం మరియు పీఎం కిసాన్కి సంబంధించి వచ్చిన తెలంగాణ రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకు తెలుస్తూ ఉంటుంది.